ఇప్పుడు మనం బెల్ట్ పార్ట్‌ని తీసుకొని, బెల్ట్ పార్ట్‌లో సెంటర్‌లో ఒక కట్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్‌లో టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని, లెఫ్ట్ సైడ్‌లో సెంటర్ ఎక్కడ వస్తుందో ఒకసారి మెజర్ చేసుకొని సెంటర్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 20 ఇంచెస్ వచ్చింది. ఆ 20 ఇంచెస్‌లో సెంటర్ 10 ఇంచెస్. సో, నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా రైట్ సైడ్‌లో కూడా మనం సెంటర్‌ని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని, మన సెంటర్ ఎక్కడ వచ్చిందో చూసుకొని, ఆ సెంటర్ పాయింట్‌ని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ పీస్‌ని ఆ సెంటర్‌లో పెట్టుకొని, మనం బాటమ్ పార్ట్‌కి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎక్కడైతే బెల్ట్‌కి మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా బాటమ్ పార్ట్‌కి కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తరువాత, ఇది మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు బ్యాక్ పార్ట్‌లో వస్తుందనమాట. ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా! ఇది మనకి ఫ్రంట్ పార్ట్‌లో వస్తుంది. బెల్ట్ యొక్క రిమైనింగ్ పార్ట్ ఉంది కదా! దాని యొక్క విడ్త్‌కి ఈక్వల్‌గా ఫ్రంట్ పార్ట్‌లో మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి.